ఆపరేషన్ సింధూర్ ప్రత్యేకత ఏమిటి? The strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. ఉగ్రవాదులు ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై చేసిన దాడి మాత్రమే కానీ పాక్లోని పౌరులకు, అక్కడి మిలిటరీ వారికి ఆర్థిక ఆస్తి నష్టము ఏమాత్రము సంభవించలేదు. మతము అడిగి, కులము అడిగి, ప్యాంటు షర్టు విప్పేసి హతమార్చడం మన భారతదేశం యొక్క విచక్షణ కాదు. అది మన భారతదేశం యొక్క లక్షణము కాదు. అది ఉగ్రవాదులు చేసేటువంటి పని. అందుకే అక్కడి సామాన్య పౌరులు కానీ, వారి ఆస్తి నష్టాలకు కానీ ఎటువంటి నష్టము లేకుండా చేయడము ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రత్యేకత. ఇప్పటికే పాక్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చేశారు. మాకు వద్దు యుద్ధము ఆపండి అని అక్కడి ప్రభుత్వ కార్యాలయపై దాడులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంది. ఏటీఎంల దగ్గర ప్రజలు క్యూలు కడుతున్నారు, డబ్బులు తీసుకొని విదేశాలకు పారిపోయేందుకు. ఇప్పటికే పాక్లోని అధికారులు, కొందరు పాలకులు తమ కుటుంబాలను విదేశాలకు తరలించేశారు. సామాన్య ప్రజలు మాత్రం దిక్కుతోచక అల్లాడుతున్నారు. కానీ ఇవేమీ అక్కడి పాలకులకు పట్టడం లేదు. మతోన్మాదంతో, కేవలము మత పిచ్చితో అక్కడి పాలకులు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పట్టుకొని ఇప్పటికైనా అక్కడి పాలకులు ఆలోచించాలని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు.